వాడొస్తున్నాడు, వాడు వస్తున్నాడు. నిన్నటి దాకా నిన్ను వాడి గుమ్మంలో నిల్చోబెట్టినోడు నీ గుమ్మంలోకి, నీ ఇంటిలోకి వస్తున్నాడు. నువ్వు మంచినీళ్ళు అడిగితే దొడ్డికి పోయే చెంబుతో నీళ్ళు ఇచ్చినోడు ఈ వేళ నీ చేత్తో నీళ్లు తాగుదామని వస్తున్నాడు. బువ్వ అడిగితే, కొద్దిగా బువ్వ పెట్టమని అడిగితే ఎంగిలి చాట్లో బువ్వ వేసినోడు నీ కంచంలో మేయడానికి వస్తున్నాడు. అసేయ్ ఒసేయ్ అనే పిలుపు నేడు మార్తమ్మ, లూర్దమ్మ అని పిలుస్తున్నాడు. అరేయ్ ఒరేయ్ అనే పిలుపు ఈరోజు కోటేశు, యాకోబు అంటూ ప్రేమ ఒలకబోస్తూ వస్తున్నాడు. పల్లెల్లో గూడెంలో గొడ్డు చచ్చిన కంపు కొడుతుంది అన్నవాడు పల్లె గూడెం ఎంత బాగున్నాయి అని కితాబిస్తున్నాడు. వాళ్ళ దండాలకి, వాళ్ళ గుమ్మాలకి ఎండు తునుకల మాలలున్నాయి అన్నోడు ఇప్పుడు మల్లె పువ్వులు వేలాడుతున్నాయి అంటున్నాడు. వాడు ఇంట్లో బర్రెగొడ్లు మేపడానికి మాలమాదిగోళ్లకు చదువులెందుకు అన్నోడు నీ పిల్లలకి చదువులు చెప్పిస్తా అంటున్నాడు. వాడు వస్తున్నాడు. నిన్ను కులం తక్కువదానా అన్నోడు కులాలదేముందే అందరం ఒక్కటే అని భుజాలు నొక్కుతున్నాడు. మంచం, కుర్చీ, అరుగు, ఆఖరికి కింద కూసున్నా వాడు కనబడితే లేవకపోతే రచ్చబండ కింద శిక్ష విధించే పెద్ద మనిషి నేడు నా పక్కనే కూసు అంటూ కళ్ళు మిటికరిస్తూ ఉన్నాడు. నిన్ను వేల ఏండ్ల నుండి వెలివేసినోడు నీ వేళ్ళు పట్టుకొని పల్లె గూడెం తిరుగుదామంటూ గుటకలేస్తున్నాడు. ఇదంతా రాజ్యాంగం విధించిన శిక్ష వాడికి. వాడి నవ్వు శ్మశానంలో పుర్రె నవ్వినట్టుంటుంది. వాడి మొహం కలయబారంలో పీనుగల పెంటలాగుంటుంది. వాడు చేతులు జోడిస్తూ దండం పెడుతుంటే అగ్ర అస్థిపంజరంలో కనబడతా ఉంటాయి. వాడి దేహంలో హైందవ నాగరాజు నాట్యం చేస్తున్నాడు. మాటల్లో మనువును ఆకలింపు చేసుకున్నాడు. వాడు నిన్ను ఓటు అడగడానికి వచ్చాడు. ఆ కద్దరుడు, ఆ గద్ద మనిషి. అందుకే పల్లెకి, గూడెంకి, మన గుడిసెల్లోకి వచ్చిండు. మనతో తిరిగాడు, మనతో తాగాడు, మనతో తిన్నాడు, పక్కనే కూసున్నాడు. వాడే మనువు మునిమనువడు, కౌటిల్యుని కుతంత్రాలకు కొడుకువాడు. జాగ్రత్త, వాడు నీ కోసం వచ్చిండా, నీ ఓటు కోసం వచ్చిండా? వాడికి ఏకలవ్యుడితో బాణం వేయిస్తా, 1000 వక్కలవుతాడు. శంభుగుడితో యుద్ధం చేయిస్తా, యుద్ధ నీతి చెప్తా. వీరబాహుడితో చితి పెట్టిస్తా, చచ్చినాక వచ్చేది నా దగ్గరికే అని. ఒరే విర్రవీగే అగ్రహంకారి, నిన్ను మనుధర్మం తగలబెట్టినట్లు తగలబెడతా 4 కూడలి రోడ్లో. అక్కడ నీలి సూర్యులు ఉంటారు తీర్పు చెప్పడానికి. ఖబర్దార్ జిత్తుల మారి గుంటనక్క, నీ రూపం మాకు తెలియదంట్రా. ధర్మం మాదే, విజయం మాదే. ఆ బాబాసాహెబ్ చూపుడు వేలు సాక్షిగా పొడిచే పొద్దు మమ్మల్ని నిద్రలేపుతుంది.